ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఓసీ సంఘాలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఓసీ సంఘాల జిల్లా అధ్యక్షుడు జనగాం సంతోష్ అన్నారు. ఓసీ సంఘాలకు కల్పించిన రిజర్వేషన్ వల్ల ముదిరాజులు నష్టపోతున్నారని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని సంతోష్ దుయ్యబట్టారు. కులాల మధ్య చిచ్చు పెట్టడానికి తీన్మార్ మల్లన్న ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మల్లన్న గారు ఒక రాజ్యాంగబద్ధమైన ఎమ్మెల్సీ పదవిలో ఉండి మరి నిన్న మొన్న కామెంట్ చేయడం జరిగింది. ఓసీలు ఒక 6.5 మాత్రమే రాష్ట్రంలో ఉన్నారని చెప్పి ఓసీల రిజర్వేషన్ల వల్ల ముదిరాజులు నష్టపోతున్నారని చెప్పేసి వారు కామెంట్ చేయడం జరిగింది. నేను ఆయనని సూటిగా అడుగుతున్నా, ఏదైతే నువ్వు కులాల మధ్యన చిచ్చు పెట్టాలని చూస్తున్నావో, ఓసీ సంఘాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నావో, దీనికి నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పేసి ఓసీ సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం. ఆయన మరి ఈ రిజర్వేషన్లు నరేంద్ర మోడీ గారు ప్రకటించిన 10% రిజర్వేషన్ వల్ల ముదిరాజులు ఇతర కులాలు నష్టపోతున్నారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మరి మేము ఓసీ సంఘాలు మరి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ కులానికి రిజర్వేషన్లు ప్రకటించినా కానీ మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. మరి మోడీ గారు మొన్న ఈ ఓసీ సంఘాలలో కూడా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ ద్వారా మాకు రిజర్వేషన్ ప్రకటించడం జరిగింది. మాకు న్యాయం జరుగుతుంది దానివల్ల. కావున వీళ్ళు ఓర్వలేకపోతున్నారు.